తనను నమ్ముకున్న భక్తుల కోసం అవతరించిన అవతారమే ఈ నరసింహ అవతారం. ఇక్కడ చూడండి, నో ఫోటోగ్రఫీ, నో వీడియో రికార్డింగ్ అని ఉంది కదా. నేనైతే ఇప్పుడు అసలు లోపల ఉన్న దేవుని అయితే మీకు చూపించలేను, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి పెట్టిండ్రు కదా. వాళ్ళు చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇప్పుడు అదే ఫాలో అవుతున్నా. నమస్తే అందరికీ, నేను మీ జయచంద్ర. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7:30 అవుతుంది. ఇంత ప్రొద్దున్నే రెడీ అయిందని అనుకుంటున్నా. అవును, ఈరోజు అయితే నేను గుడికి వెళ్తున్నా. ఎక్కడి గుడికి వెళ్తాను అంటే మాకు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నా. సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి, మీరు వినే ఉంటారు ఈ పేరు. ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది ఆ టెంపుల్ అయితే. చూడండి, మా శంకుపూల చెట్టుకైతే ఎంత మంచిగా వచ్చినాయి పువ్వులు. గ్రీన్ కలర్ చెట్టుకు బ్లూ కలర్ పువ్వులు అయితే అందంగా కనిపిస్తున్నాయి. ఈరోజు గాలి కూడా మంచిగా పెడుతుంది. ఈ చెట్టు గాలికి ఇట్లా ఊగుతాండి అయితే మంచిగా అనిపిస్తుంది. ఫుల్ ఉన్నాయి ఈరోజు పూలు అయితే. ఇట్లా ఇంటి ముందట ఒక పూల చెట్టు ఉండి దానికి పువ్వులు పూస్తున్నాయితే ఆ పువ్వులను తెస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి, మా శంకు పూలు ఇంకా ఉన్నాయి, అటువైపు ఉన్నాయి. చూడండి ఎన్ని శంకు పూలు వెళ్ళినాయో. ఇంకా వైట్ రోజ్ కూడా. ఈ రోజు అయితే ఇప్పుడే వేయడం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి సీజన్ స్టార్ట్. వీటికైతే మందార పూలు చూడండి ఎన్ని వెళ్ళినాయో. ఈ పూలల్లో కొన్నిటిని ఇంట్లో పూజకు వాడుకొని మిగతా వాటిని అయితే గుడికి తీసుకెళ్తా. కలర్ఫుల్గా పూలన్నీ ఎంత మంచిగా కనిపిస్తాయో చూడండి. పూజ అయితే కంప్లీట్ అయ్యి మేము గుడికి వెళ్తాను. మా చెట్టుకు సంత్రాలు ఉన్నాయి, గుడికి తీసుకెళ్దామని మా మౌలి గారిని అయితే పోయమంటున్నా. కలర్ చూడండి, పైన ఆరెంజ్ కలర్లో ఎంత మంచిగా కాసినాయో. తెంపు రెండు తెంపు చూపించు, మంచిగా అయినాయి కలర్ఫుల్గా. ఈ సీజన్లో ఫస్ట్ వండిన పండు అయితే దేవుడి పూజ తీసుకెళ్తాను. మేమైతే ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. గుడి లోపల పూజలు జరుగుతున్నట్టున్నాయి. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏమేమి ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తా. ముందైతే ఇక్కడ కొబ్బరికాయ షాప్ ఉంది, ఒక కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్దాం. గుడి ఎంట్రన్స్ చూడండి ఇట్లుంటది. ఈ సుందిల్ల నరసింహస్వామి దేవాలయం అయితే చాలా పురాతనమైన మందిరం. ఈ నరసింహస్వామి దేవాలయం అయితే చాలా పురాతనమైనది. దాదాపు 900 సంవత్సరాలకు పూర్వం నుండే ఇక్కడైతే ఉన్నదని చెప్తారు. ఇది కాకతీయుల కాలం నాటి దేవాలయం అని చెప్తారు. దాదాపు 16 నుంచి 18వ శతాబ్దంలో దీనైతే కాకతీయులు కట్టించిందని చెప్తారు. చూడండి గుడి ఆర్కిటెక్చర్ అయితే ఎట్లుందో. 900 సంవత్సరాల నుంచి ఈ గుడి ఇప్పటి వరకు చెక్కు ఎదురకుండా ఇట్లనే మంచిగా ఉంది. గోపురం పైన చూడండి చక్రం అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ గుడి లోపల ఫిల్లర్స్ చూడండి
ప్రతి ఫిల్లర్ పైన అయితే ఇట్లా ఏవో చిత్రాలు అయితే చెక్కున్నాయి. వీటి అర్థం ఏంటో నాకైతే తెలియదు, గొప్పతనం కూడా తెలియదు. మీకు చూపిస్తాను చూడండి. నరసింహస్వామి అయితే స్తంభం నుంచి వెళ్ళి బయటకు వచ్చి రాక్షసుని అయితే సంహరించిండు కదా. చూడండి ఇక్కడ ఈ ఫిల్లర్ పైన నరసింహస్వామి అయితే కూర్చొని ఆ రాక్షసుని అయితే వధిస్తాడు. గుడి లోపల చూడండి పైన గోపురం ఎట్లుందో. ఫ్యాన్ తిరుగుతుంది కదా, సరిగ్గా అనిపిస్తలేదు, కానీ ఈ డిఫరెంట్ ఈ ఆర్కిటెక్చర్ మొత్తం అయితే ఎంత మంచిగా ఉందంటే చాలా సూపర్. అక్కడ కనిపిస్తున్నదేమో మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్, ఇక్కడ ఉన్నదేమో ఉత్తర ద్వారం. తొలి ఏకాదశి పండుగ రోజు మనకు దర్శనం అయితే ఈనుగానే జరుగుతుంది కదా, అదే ఈ ద్వారం. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాలను చూడండి ఎంత మంచిగా చెక్కిలో. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వైట్ పెయింట్ వేయడం వల్ల సరిగా కనిపిస్తలేదు, కానీ చాలా బాగుంది. ఆ కాలంలో వాళ్ళ ఆర్కిటెక్చర్ అయితే ఎంత మంచిగా ఉందో చూడండి. పై వరకు డిజైన్ అయితే ఎంత మంచిగా ఉందంటే ఇది చెప్పలేం, దీని గురించి అయితే వర్ణించలేం కూడా. అప్పటి కాలంలో ఈ గుడి లోపలికి వెంటిలేషన్ కోసం అని కావచ్చు, అక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టిళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ ఇటువైపు కూడా ఉన్నాయి చూడండి, గాలి వెలుతురు కోసం కావచ్చు. ఇక్కడ ఈ ఫిల్లర్ పైన చూడండి ఎంత బాగా డిజైన్ చేసిండ్లో. ఇక్కడ చూడండి నో ఫోటోగ్రఫీ నో వీడియో రికార్డింగ్ అని ఉంది కదా. నేనైతే ఇప్పుడు అసలు లోపల ఉన్న దేవుని అయితే మీకు చూపించలేను, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి పెట్టిండ్రు కదా, వాళ్ళు చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇప్పుడు అదే ఫాలో అవుతున్నా. కాకపోతే మీకు దేవుడి గుడి లోపలికి మెయిన్ దర్వాజా అయితే ఇది, దీన్ని చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. కడపని చూడండి, మనమైతే కడపను దర్శించుకుంటేనే సరిపోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే కడప అంటేనే మహాలక్ష్మి స్వరూపం కదా. అమ్మవారిని దర్శించుకుంటే లోపల అయ్యవారిని దర్శించుకున్నట్టే. డైలీ ప్రొద్దున పూజ టైంలో ఈ గంట ఉన్న ఈ డోల్ అయితే మోగిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రాలను చూడండి, ఇవైతే కాకతీయుల కాలం నాటి ఆర్కిటెక్చర్ అని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని చూడండి, ఇది చాలా సంవత్సరాల పురాతనమైంది, కానీ కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయింది, కనిపిస్తుంది చూడండి. రకాలున్న ఈ చక్రాన్ని చూడండి, మనసులో ఏదన్నా కోరిక అనుకొని ఇక్కడ ఒక కాయిన్ పెడితేనే అతుకుతుందట, అంటే మన కోరిక తీరేటట్టుంటే అతుకుతుంది, లేకపోతే లేదని చెప్తారు. చూడండి ఆ రావి చెట్టును చూడండి, ఇది చాలా సంవత్సరాల పురాతనమైన రావి చెట్టు. చెట్టుకైతే చూడండి అన్ని ముడుపులు కట్టున్నాయి, మనసులో ఏదైనా కోరికలు కోరుకొని అయితే ముడుపులు కడతారట. ఇంకా ఆ చెట్టు ముందున్నది కదా బావి, ఇది చాలా పురాతనమైన బావి. ఇప్పుడు దానిలో ప్రజెంట్ అయితే వాటర్ లేవు, కానీ ఇది కూడా చాలా పురాతనమైన బావి. గుడి వెనుక భాగం ఉండేలైతే చూడండి, గుడి అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో. గోపురం పైన సుదర్శన చక్రం అయితే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ గుడి ఉంది కదా, గుడి వెనకాల మొత్తం ఇట్లా పచ్చని పంట పొలాలు ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తైన తాడి చెట్లతోని ఈ వాతావరణం అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంతకుముందు నేను మీకు ఉత్తర ద్వారం లోపల నుండి చూపించాను కదా, ఇది బయట నుండి. ఇంకా ఇక్కడ ఈ గుడిని అయితే సత్యనారాయణ పూజలు కూడా జరిపిస్తారు, చెవులు గుట్టించుడు, ఇంకా ఏదైనా పూజలు అవి ఇవైతే చేస్తారు చూడండి. ఇది నిన్ననే ఎవరో చేసుకున్నట్టున్నారు పూజ అయితే.
ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఈ గుళ్ళే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఇదే ఫంక్షన్ హాల్ అంటే పెళ్ళిళ్ళు జరుపుకునే వేదిక. ఇదైతే చూడండి ఎంత పెద్దగా ఉందో, విశాలంగా ఉంది. ఇక్కడ చూడండి స్వామివారి రథం, స్వామివారికి ప్రత్యేక పూజలల్లా రథయాత్ర జరుపుతారు కదా, అప్పటిది స్వామివారి వాహనం. ఈ హాల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఎంతమంది అయినా కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. ఇక్కడనైతే తనను నమ్ముకున్న భక్తుని కోసం అవతరించిన అవతారమే ఈ నరసింహ అవతారం. ఇంకా ఇక్కడ ఈ సుందిళ్ళ గ్రామంలో ఉన్న నరసింహస్వామి అయితే యోగ నరసింహస్వామి అని కూడా అంటారు. ఈ దేవుడైతే ఇసుక రాతితో చేసిన విగ్రహం అని అంటారు. దేవుడైతే చాలా ఎక్సలెంట్. నేను కాకపోతే మీకు చూపించలేదు, అక్కడ ముందే మెన్షన్ చేసి చెప్పిండ్రు చూపించద్దని. ఇంకా ఇక్కడ గుడికి అయితే ఒక గొప్ప స్పెషాలిటీ ఏంటిదంటే ఈ గుడి అయితే దక్షిణముఖంగా ఉంటుంది. అసలు ఇలాంటి గుళ్ళు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఈ గుడి చరిత్ర ఏంటిదంటే హిరణ్యాకశిపుడు అనే రాక్షసుని సంహరించి నరసింహస్వామి వెళ్ళిపోతా అంటే ప్రహ్లాదుడైతే ఆ భగవంతుని పిలుస్తాడట. పిలవంగానే వెనుక తిరుగుతాడట, తిరిగి అక్కడనే అట్లనే కూర్చుండిపోతాడట. ఆ ప్లేస్ అయితే ఇదే అని చెప్తారు. ఆ భగవంతుడే ఇక్కడ వెలిసిన యోగ నరసింహస్వామి అని చెప్తారు. ఇంకా ఇక్కడ భక్తుల కోరిక మేరకైతే పక్కన లక్ష్మీ అమ్మవారిని కూడానైతే స్థాపించిండు. లోపల లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నది. చాలా చక్కగా ఉన్నది. అమ్మవారిని చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంది. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న దేవాలయాన్ని మీలో ఎవరైనా ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి. మాకైతే ఈరోజు ఆ భగవంతుడి దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరలోనే త్రిలింగ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నాం, కానీ కాకపోతే వర్షం పడుతుంది. చూడాలి, ఆ భగవంతుడి దయ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయనను కూడా దర్శనం అయితే చేసుకుంటాం. వెళ్తే మీకు కూడా నేనైతే చూపిస్తా. ఇప్పుడైతే మా మౌలి గారు అయితే నా కోసం బయట వెయిట్ చేస్తాడు. ఇంకెంతసేపు తొందరలా వర్షం పడుతుందని అంటాడు. వెళ్దాం పదండి మనం ఇప్పుడు అక్కడికి. ఈ గణపతి విగ్రహాన్ని అయితే చూడండి కార్లో పెడదామని అయితే కొన్నాం. అనుకోకుండా ఈరోజు గుడికి వచ్చినాం కదా, అయ్యగారికి ఇస్తే పూజ చేసి ఇచ్చిండు. కార్లో పెడదామా? ఇక్కడ ఉన్న ఈ ప్లేసులను అయితే వాహనాలు పూజలు చేస్తారు. కార్లు, బైకులు, లేదంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఏవైనా కూడా ఈ టెంపుల్ని అయితే పూజలు చేస్తారు. మా కార్లను అయితే ఈరోజు గణపతి చూడండి, మా కార్లకైతే ఈరోజు గణపతి వచ్చి కూర్చున్నాడు. ఈ గణపతికి అయితే ఈరోజు అయ్యగారు పూజ చేసి బొట్టు పెట్టిండు. ఎంత ముద్దుగా కనిపిస్తాడో. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే మాకు ఈరోజు చాలా చక్కగా జరిగింది. గుడిని అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. దానికి తోడు ఈరోజు గుడిని అయితే అసలు భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా భగవంతుడి దర్శనం అయితే మేము చేసుకున్నాం. దర్శనం అయిపోయేసరికి మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మేమైతే మాకు దగ్గరలో ఉన్న అంటే ఈ టెంపుల్ నుంచి దగ్గరలోనే ఉంటది జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకుని ఇంటికి పోదాం అనుకుంటున్నాం.